రామచంద్రమూర్తి యుద్ధం చేస్తే ఆ చూసిన వాళ్ళు ఏమన్నారు అంటే భండన భీముడు అన్నారు. భీముడు ఎవరండి? పద్యం తప్పు కాదు. రామచంద్రమూర్తి యుద్ధంలో భీముడు లాంటి వాడు. భీముడు ఎప్పటివాడు? భారత కాలం. రాముడు ఎప్పటివాడు? రామాయణ కాలం. రాముడిని భీముడితో పోల్చడం ఏంటి? రామదాసు గారు ఉద్దేశం అది కాదు. భీముడు అంటే శివుడు. దాక్షారం వెళ్ళండి, భీమేశ్వర స్వామి. భీముడికి ఆ పేరు ఎందుకు పెట్టారంటే, కుంతీదేవి ఎందుకు పెట్టిందంటే శివుడు పేరు పెట్టి. భీముడు అంటే శివుడు. భండన భీముడు అంటే యుద్ధంలో శివుడు లాంటి వాడు. త్రిపురాసుర సంహారం చేసేటప్పుడు పరమశివుడు ఎంత పరాక్రమం చూపించాడో, రావణాసురుని చంపేటప్పుడు రాముడు అంత పరాక్రమం చూపించాడు. అందుకని రామదాసు ఆయన్ని భండన భీముడు, ఆర్తజన బాంధవుడు, బాణతూణ కోదండ కళా ప్రపూర్ణ భుజతాండవ కీర్తికి, బాణంతో అంబల పొదితో ధనుస్సుతో ఎప్పుడూ నిండుగా కనపడేటువంటి మా రాముడికి మించిన దైవం లేడు అని పెద్ద ఏనుగునెక్కి దాని మీద వేదండాన్ని ఎక్కి పెద్ద కోదండవుడు పట్టుకుని డప్పు పట్టుకుని చాటిస్తా ఇంకెవరూ రాముడిని మించిన దైవం ఉన్నాడని అనడానికి వీల్లేదు అని సగర్వంగా చాటినవాడమ్మా రామదాసు.